ప్రియమైన వాళ్ళరా, ఒక శుభకార్యం జరిగినప్పుడు, ఒక మంచి కార్యం జరిగినప్పుడు మనం అందరూ కూడి వచ్చి ఒక పెద్ద కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ఒక పాట పాడి కేక్ తీసుకుని ఆడుమూతికి ఈడు రాసి ఈడుమూతికి ఆడు రాసి, అర్థమైందండి, ముక్కంతా పూడిపోయి ఊపిరాక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వింత వింత పనులు చేయబోయి ఇల్లు తగలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక పుట్టినరోజు సందర్భాన్ని, దేవా నన్ను 20 ఏళ్ళు 40 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు కాపాడుతూ వచ్చావు, ఇది నీవిచ్చిన ఈ ఆయుష్, నువ్విచ్చిన భిక్ష, నీవిచ్చిన ఆశీర్వాదం, ఇప్పుడు నేను బతికున్నానంటే ఇక నువ్వు నాకు ఎంతకాలం ఆయుష్ కాలం ఇస్తావో ఆయుష్ కాలం అంతా నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేయాలి. అది బర్త్డే. ప్రేమైన వాళ్ళరా, శుభ సందర్భాలు. నేను ఎందుకు ఈ మాటలని చెప్తుంటే, ఇక్కడ ఒక ప్రార్థన మందిరం నిర్మించబడింది. ఇదొక శుభ గడియ, ఇదొక శుభ సందర్భం. ఈ ప్రార్థన మందిరం దేవుడా నువ్వు మాకు ఇచ్చావు, ప్రభువా నువ్వు మాకు ఇచ్చావు. ఈ మందిరంలో మేము ఇక మీదట ఇలా జీవించబోతున్నాం. నీ మందిరంలో పచ్చని ఒలివల చెట్టు వల్ల మేము ఎల్లప్పుడూ ఉంటాము.